మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గమని జగన్ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమని జగన్ అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.